ధర్మంలో కోర్గా ఉండేది మోక్ష స్థితి. ఆ మోక్షం అంటే ఏమిటో నిజంగా తెలుసుకునే క్రమంలో అడిగిన ప్రశ్న తప్ప ఏ విధమైన పిడివాదంతో అహంకారంతో కాదు. తమరి అమూల్యమైన, ఎందుకంటే మీరు ఇంత యజ్ఞం మీ జీవితాన్ని త్యాగం చేసి, ఫిల్మ్ జర్నలిస్ట్ అంటే అసలు అందరికీ తెలుసు ఎంత పాపులర్ ప్రొఫెషన్ అది. మీరు తలుచుకుంటే వాళ్ళ ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్ అయిపోయి ఇంకా ఏంటేంటో చేసేసి ఉండొచ్చు. అది కాదు అని ఇది ఎంచుకున్నప్పుడు, మీరు ఈ మార్గంలోకి వచ్చినప్పుడు స్వామి, మీకు ఇంత నిర్దిష్టమైన అనుభవపూర్వక అభిప్రాయాలు ఏర్పడినప్పుడు ఇది తెలుసుకునే ప్రయత్నంగానే అడిగాను నేను. మనం ఏ విధంగా అంటే ప్రపంచంలో చుట్టూ చూస్తే ఎక్కడో అక్కడ ప్రతి చోట ప్రతి వారి జీవితంలో అది భుక్తి కోసమో ముక్తి కోసమో తెలియకో అక్కర్లేకో కావాలనో అనేక రకాలవి జరుగుతున్నాయి. ఇటువంటి ప్రయాణంలో మనం అందరం భగవద్బంధువులం అనే ఒక అంతర్మథనంతో మనం ఎలా కలిసి ప్రయాణించవచ్చో తమరి నోట వినాలి స్వామి. ఇప్పుడు కలియుగంలో ధర్మం కలియుగే ప్రథమ పాదంలో నడుస్తోంది. ఈ ప్రథమ పాదంలో కూడా కుంటుకుంటూ అదేవిధంగా ఒంటి పాదంతోనే నడుస్తోంది. ఈ ధర్మ మార్గంలో మీరు వెళుతున్నప్పుడు ఎదురయ్యే దారుణమైన సంఘటనలన్నీ పరీక్షలుగా భావిస్తేనే మీరు చిట్ట చివరి ఒక క్యారెక్టర్తో నిలబడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందులో ఇఫ్స్ బట్స్ ఏముండవు. నేను ఈ మార్గంలో వెళితే నాకు 10,000 వస్తాయి, ఈ మార్గంలో వెళితే 10 కోట్లు వస్తాయి అనుకోండి. దట్ షోస్ యువర్ క్యారెక్టర్. నాకు 10,000 చాలు అనుకుంటే దట్ ఈస్ ది క్యారెక్టర్. దట్ ఈస్ యువర్ క్యారెక్టర్. ఆ మార్గంలో ఉన్నప్పుడు నేను ఘంటసాల గారికి వీరాభిమాన్ని కదా. ఇది ఆ అభిమాని అయ్యుండి నేను వేదికల మీద ఆయన పాటలు అన్నీ పాడుతూ లేలే నారాజా నేను ఎప్పుడు పాడేవాడిని కాదు. అది ఏమిటి అంటే అది తల్లిదండ్రులు పంచిన సంస్కారం. అది సినిమాలో సందర్భం కోసం ఆయన పాడి ఉండొచ్చు. ఈ సందర్భాన్ని మళ్ళీ స్టేజీ మీద నేను మళ్ళీ దాన్ని పాపులర్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటూ ఉండేవాడిని. అదేంటంటే అది జీవలక్షణం. దీని సంస్కారం అంటారు. దీని సంస్కారం అంటారు. నేను మిమ్మల్ని అంటే సంబడీస్ని చూసి నేను కూడా ఇలాంటివి పాడితే పాపులర్ అవుతాను, దాని ధర్మం అనరు. ధర్మం తప్పావు అంతే, అది అక్కర్లేదు అనుకున్నావు అంతే. దీని మీద మనం అసలు దీర్ఘమైన చర్చ వద్దు. కానీ అది 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 ఆ వ్యక్తిగతమైన అభిప్రాయంతో వ్యక్తిగతమైన మార్గంలోకి వెళ్తూ సింగర్స్ అంటే అన్నీ పాడాలి కదా అంటే ఇంకా అసలు దాని మీద మనం గంటల తరబడి చర్చ చేయొచ్చు. నేను అందుకని మీకు ఉదాహరణ చెప్పింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి అలా అనుకోలేదు. నాకు ఆవిడే ఆదర్శం. నేను ఘంటసాల గారు పాడే అనేక పాటల్లో నేను అసలు హైదరాబాద్ వచ్చింది నా జీవితంలో నేను ముగ్గురిని చూద్దాం అనుకున్నానండి. అది కుదరలేదు. అది మొదటి మహానుభావుడు ఘంటసాల గారు. ఘంటసాల గారి మీద నాకు అభిప్రాయం ఏర్పడే సమయానికి బాలసుబ్రహ్మణ్యం ఆయన పాటలు ఉధృతంగా అసలు సమాజంలో నాకు వినిపిస్తున్నవి అవి. నేను 10th క్లాస్ ఇంటర్మీడియట్కి వచ్చే టైంకే అసలు విపరీతంగా చిరంజీవి గారు ఇవి ఆ డ్యాన్స్ పాటలు కదిపే పాటలు అప్పటికి నా చెవిని పడలా, కుదిపే పాటలు ఎక్కువ పడ్డాయి. కానీ ఆ మాయలో వెళ్ళొచ్చు కదా, మనం ఏది వింటున్నామో దాని ప్రభావం ఉండాలి కదా. అలా లేదు అంటే ఇక్కడే కర్మ సిద్ధాంతం అంటున్నాను. అదేదో ప్రపంచంలో 10 మంది అటువైపుకి వెళ్ళిపోతున్నారు, ఆ డ్యాన్స్ వైపుకి. నాకు వెళ్ళాలనిపించట్లేదు. ఎందుకు అనిపించట్లేదంటే అది నీ జీవలక్షణం. అది అంటే నువ్వు ఎప్పుడో చేసుకున్న కర్మఫలం వల్ల నేను ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్తుంటాను. ఈ పాట రాసిన ఈ కావ్యఖండిక రాసిన మహాత్ముడి దగ్గరికి నేను వెళ్ళాలి. ఈ కావ్యఖండికని అత్యద్భుతంగా అభినయించిన మహానుభావుడి ఆశీస్సులు పొందాలి. ఆ మహానుభావుడి పేరు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఈ మహానుభావుడి పేరు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. పాడిన మహానుభావుని చూడాలి. ఆయన అప్పటికే వెళ్ళిపోయాడు. నేను ఘంటసాల గారు వెళ్ళిపోయే సమయానికి నా వయసు 7 ఏళ్ళు. భక్త తుకారం సినిమా చూస్తున్నా థియేటర్లో. పూజకు వేళాయరా రంగ పూజకు వేళాయరా ఆవిడ అంగాంగ ప్రదర్శనతో అభినయిస్తోంది. తుకారం అలా చూస్తున్నాడు. కిటికీ దగ్గర ఊళ్ళో వాళ్ళందరూ చేరారు. వీడి బతుకు ఇదనమాట, వేశ్యావాటికలో ఆవిడ చేసే డ్యాన్స్ని ఎంజాయ్ చేసే క్యారెక్టర్ అన్నమాట వీడిది అని విలన్ ఇదంతా ప్లాన్ చేశాడు. ఈ సీన్ అంతా వాళ్ళు అక్కడికి వచ్చి చూస్తున్నారు. పాట అంతా పూర్తయింది. పూర్తవగానే ఇతని స్పందన భిన్నంగా ఉనికే ముందు పడిపోయింది. ఇంత మహాద్భుతమైన అందగత్తె కడుపున నేను బిడ్డగా ఎందుకు జన్మించలేకపోయానమ్మా అని బాధపడుతున్నాను. నువ్వు అందగత్తెవే కాదు, మహానాట్యగత్తెవి. నీ కడుపున ఎందుకు బిడ్డలాగా జన్మించలేకపోయాను? నీ ఒళ్ళో పడుకుని నీ ప్రేమను చూరగొనే బిడ్డగా నాకెందుకు పరమాత్మ నాకెందుకు జన్మనివ్వలేదన్నాడు. అసలు ఏం సంస్కారం అది? చూసి అది విని అప్పుడప్పుడే నేను ఇంటర్మీడియట్ రోజుల్లో ఆ సంగీతానికి ఆ ఘంటసాల గారి గానానికి నేను అలాంటి గొంతు మళ్ళీ వినలేదు. మనం సంగీతాన్ని విశ్లేషించేవాళ్ళం. ఒక గాత్రం అంటే అర్థం అంటే గానం అందరూ పాడగలిగే వాళ్ళందరూ పాడతారండి. గొంతు దేవుడు ఇవ్వాలి. ఏ గొంతు ఇచ్చారో ఆ గొంతుతోనే మీరు పాడగలరు.
ఇక్కడ గొంతు సరిగ్గా లేకుండా పాట అద్భుతంగా పాడేవాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అవును అవును, గొంతు బాగుండదు అంటే రావాల్సినంత. ఘంటసాల గారి రోజుల్లో గాత్రాలంటే అవన్నీ దబాయించి రౌండెడ్గా ఉండేవి. ఘంటసాల గారు గొంతు దబాయించి పాడరా అనేవాళ్ళు. సుశీలమ్మ అనేవారు. సుశీల్ గారు, వీళ్ళిద్దరు. మిగతావన్నీ కొంత ముక్కుతో, కొంత కొండ నాలుగుతో, కొంత అవన్నీ కూడా మాధుర్య, అవన్నీ తేనె, నేను అంటుంటాను అవన్నీ తేనె తాగుతున్నట్టు ఉండేవి. ఘంటసాల గారిది సుశీల్ది మాత్రమే, వాళ్ళిద్దరు గాత్రాలు మాత్రమే అమృతం తాగుతున్నట్టు ఉంటుంది. ఆ గొంతులో గమకాలు జార్చినట్టు ఉండవు, జాలువారుతున్నట్టు ఉంటాయి. ఘంటసాల గారి గాత్రంలో పవిత్రత మీరు వేరే గాత్రాల్లో ఉంటుందంటే నేను నమ్మలేను. ఆ ఘంటసాల గారి కంటే కూడా తర్వాత కాలంలో ఉన్న వాళ్ళు భక్తి పాటలు ఎక్కువ విపరీతంగా పాడేసిన వాళ్ళు ఉన్నారు. అందులో భక్తి నాకు ఎప్పుడు కనపడలేదు. ఇంత భక్తి అసలు 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 అవి వినిపిస్తాయి అంతే, అవి ఎన్ని గుళ్ళలో మోగినా కూడా ఆల్టర్నేటివ్ లేక పెట్టుకోవటమే అంతే. నేను చెప్తున్నాను కదా, సంగీతంగా మీ గొంతులో మీరు ఇప్పుడు పాడారు, ఒక్కొక్క గమకం ఎంత సంపూర్ణంగా అద్భుతంగా పలికారు ఇప్పుడు. అది నా కాన్ఫిడెన్స్. అది అట్లా ఘంటసాల గారి గొంతులో మాధుర్యం తర్వాత నేను ఎక్కడ వినలేదు. ఘంటసాల గారి గొంతులో ఆర్ద్రత నేను తర్వాత ఎక్కడ వినలేదు. ఘంటసాల గారి గొంతులో పవిత్రత నేను ఎక్కడ వినలేదు. ఘంటసాల గారి గొంతులో పరమశాంతి నేను ఎక్కడ వినలేదు. ఒక గాయకుడిని పట్టుకుని ఈ స్ఫూర్తిగా తీసుకుని మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మిగిలిపోయేటంత స్ఫూర్తిని గ్రహించి ఒక ప్రాజెక్టు చేయగలగటం అన్నది నేను ఆత్మగౌరవంతో చెప్తున్నాను. ఘంటసాల గారు, నేను, ఆయన కొన్ని వేల మంది శిష్యులు ఉన్నారు, కొన్ని వేల మంది ప్రభావితం అయిపోయి ఉన్నవాళ్ళు. ఆయన నాకు ఇచ్చిన స్ఫూర్తిని నేను స్టేజీల మీద పాడుకుని క్యాష్ చేసుకోవటం కాదు, నా యావదాస్తి దానికోసం నేను చేసి ఆయన అసంపూర్ణంగా గానం చేసిన భగవద్గీతని కంప్లీట్ చేసి, జస్ట్ రికార్డు కోసం కాదు స్వప్న గారు, రికార్డు కోసం కాదు, దీన్ని జనసామాన్యానికి తీసుకువెళ్ళి భగవద్గీత ప్రచారం కోసమే నా జీవితాన్ని అంకితం చేస్తాను. హరిని కీర్తించు నా నాలుక నరుని కీర్తించదు అని అన్నమయ్య ఎలా అన్నాడో అంతటి స్ఫూర్తిని ఘంటసాల గారు ఈ దేశంలో ఒకడికి ఇవ్వగలిగారు అంటే అది నేనని గర్వంగా చెప్పుకుంటా. ఆయన పాట కాకుండా ఇంకెవరి పాట అయినా కనుక నేను ఆదర్శంగా తీసుకుని ఉంటే తర్వాత కాలంలో ఏం చేయగలిగి ఉండేవాడిని నేను ఆలోచిస్తే సమాధానం 0 అని వినిపిస్తుంది నాకు. ఇంకా ఎంత గొప్ప గాయకుడైనా ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను ఇప్పుడు తర్వాత ఆయన కొనసాగింపుగా ఏం చేయగలను అంటే ఒక్క సబ్జెక్ట్ లేదు స్వప్న గారు, ఒక్క సబ్జెక్ట్ లేదు వాస్తవం. అందుకని నన్ను భవదీయ దాసుని మనంబుననీయపు కింకపూని తాచిన అది నాకు మన్ననయా. చెల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానము తాచిన నచ్చునంచు నేననియద అల్కమానవు గదాయికనైన అరాళ కుంతలా అరాళ కుంతలా అది 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 ఘంటసాల గారు. నేను భగవద్గీతలో రావడానికి ప్రధానమైన కారణం ఘంటసాల గారు ఆ గమకం యాజ్ ఇట్ ఈస్గా నాకు పడుతుందనే కాన్ఫిడెన్స్ ఉండటం వల్ల ఘంటసాల గారు పాడిన భగవద్గీతలో 108 శ్లోకాలు యథాతథంగా అలాగే పాడగలననే కాన్ఫిడెన్స్తో అది వచ్చిన తర్వాత నేను ఇందులోకి దిగాను. లేకపోతే జస్ట్ లైక్ దట్ నేను ఆత్మవిమర్శకుడిని, తర్వాత పాత్రికేయ విమర్శకుడిని, తర్వాత సంగతి. కింద కూర్చున్నప్పుడు వేదిక మీద కింద కూర్చున్నప్పుడు ఏమి ఆర్ద్రత. నాకు ఇంకొక ఇన్స్పిరేషన్ ఉన్నాడు. ఘంటసాల గారి పాట నాకు ఇన్స్పిరేషన్ అయితే స్టేజీల మీద ఘంటసాల గారి పాట నేను దూరంగా కూర్చొని వింటుంటే అలాగే పాడుతున్నట్టుండేది మిత్ర గారు. అది విని నా జీవితంలో ఈయన పక్కన నిలబడి పాడగలనా, ఇందులో ఏమైనా లోపాలు ఉన్నాయా, పాట గొంతు కరెక్ట్గా ఉంది, ఎక్కడో గమకం దగ్గర ఎక్కడో తేడా వస్తుంది. నేను కింద అంటే జర్నలిస్ట్గా కూర్చున్నప్పుడు ఏది బాగుంది ఏది బాగుండేది, ఇది ఇక్కడ అవసరమా, ఇది ఇక్కడ ఇంత అంతంత గమకాలు అంటే నీ విద్వత్తును చూపించుకోవడానికి బాగానే ఉంది, కానీ అక్కడ ఇంత అవసరం లేదు కదా, ఘంటసాలే కరెక్ట్ అలా అనుకుంటూ ఊరికి బరబర వేసేస్తూ ఉంటాం. ఎందుకు అది చిన్న ఎక్స్ప్రెషన్ చాలదు. గుండె మంటలారిపే సన్నీళ్ళు అన్న చిన్న గమకం, సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండవమ్మ శానాళ్ళు అన్నాడు. పగిలిపోయింది చూడండి.
నిజంగా ఈ పాటలో ఈ చరణం రామోజీరావు గారు నాకు ఉద్యోగం ఇవ్వడానికి దోహదం చేసింది. కారణం టక్కన అప్లికేషన్లు తీసి చూస్తున్నారు ఆయన, చూసి ఏంట్రా వీడు నిజంగానే ఏడుస్తున్నాడా, ఆ పెయిన్ నేను ఎక్కడ చూడలేదంటున్నా. దర్ద్ అంటాం మనం ఒక హిందీలో, ఆ గొంతులో ఉండే ఆ ఇది మిగతా చాలామంది గాయకులు ఉన్నారు, మహాద్భుతమైన గాయకులు ఉన్నారు, వాళ్ళ గాయకులు మాత్రమే ఆ గొంతులో ఉండే ఆర్ద్రత ఉందే, అది ఇందులో చూసినట్టుగా ఇతనే జీవితం. మీరు ఇతర గాయకుల పాటలు ఎవరెవరి పాటలు వినేవారు ఆ టైంలో? వింటాం కదా అందరి పాటలు నేను ఎక్సర్సైజ్ లాగా పాడేవాడిని. స్టేజ్ మీద మాత్రం ఘంటసాల గారి పాటే, ఎక్సర్సైజుల కోసం సుశీలమ్మది పాడేవాడిని, జానక్ గారివి పాడేవాడిని, బాలసుబ్రహ్మణ్యం గారి పాడేవాడిని, యేసుదాస్ గారి పాడేవాడిని, లీల గారి పాడేవాడిని, జమునారాణి గారు, ఇవన్నీ ప్రాక్టీస్ కోసం. గాలికి ఎంత గమకం అది, గాలికి కులమేది అంటే ఏంటది, అదేమంటారు దాన్ని, తన్మయత్వం అంటామే, దీన్ని యోగం అంటాం. గీతలో గొప్ప మాట మాట్లాడతాడు, యోగము. ఇందాక పాడుతుంటే కలిగింది, దివ్యమైన అనుభూతి కలిగింది నాకు. దాని యోగం ఏమిటంటే, నేను ఎదురుకుండా కూర్చున్నవాడు గంగాధర శాస్త్రి అనేవాడు కూర్చున్నాడు, నాది వింటున్నాడు, చుట్టూతో కెమెరాలు లైట్లు పనిచేస్తున్నాయి, ఈ స్పృహ ఏమీ లేకుండా మనం ఏదైతే ఎంచుకున్నామో దానితోనే తాదాత్మ్యత చెందటం అనే ఒక అలౌకికమైన స్థితి ఉందే, దాన్ని యోగం అంటాం. యుజ్యతే ఇది యోగ. యోగం అంటే కలయిక, ఏం ఎంచుకున్నామో దాంతోనే కలయిక. నేను ఇంకా చాలామందికి చెప్తుంటాను, భగవద్గీత మార్గంలోకి వచ్చి నా ఎక్స్పీరియన్స్ కూడా, భగవద్గీత మార్గంలోకి వచ్చిన తర్వాత ఐడియాలజీ ఇంకా బలపడింది. అదేంటంటే, నీకు చాలా టాలెంట్లు ఉన్నాయి, అన్నిటి మీద కేంద్రీకరించుకో. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉదాహరణకి, బాలసుబ్రహ్మణ్యం గారు, వాట్ ఈజ్ బాలసుబ్రహ్మణ్యం గారు? గాయకుడు, సంగీత దర్శకుడు, ప్రయోక్త, డబ్బింగ్ ఆర్టిస్టు, నటుడు, 100 చెప్పాం మనం. అల్టిమేట్గా ఆయన ఈ లోకం వదిలి వెళ్ళిపోయే సమయానికి ప్రసిద్ధ గాయకుడు, ప్రసిద్ధ సినీ నేపథ్య గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కన్నుమూత అన్నారు. చివరికి అంటే ఆయన సోల్ ఏంటి? పాడడం, అంతే. ఆయన డబ్బింగ్ కోసం పుట్ల. అది ఎలా తెలుసుకుంటావు? అది తెలుసుకోవాలి, అదే తెలుసు మీరు. అదే దీన్ని స్వీయ లోపములు ఎరుగుట పెద్ద విద్య, మీర్జా గాలిబ్ అంటాడు. అలాగే మీరు దీన్ని ఆత్మజ్ఞానం అంటాం. ఆత్మ అనే పదానికి 2 అర్థాలు ఉంటాయి, ప్రధానంగా 2 అర్థాలు. ఒకటి ఏంటంటే లౌకికమైన ఆత్మకి అర్థం, రెండవది పారమార్థికమైన అర్థం. పారమార్థికమైన ఆత్మ అంటే పరమాత్మ. అల్టిమేట్గా వాడి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, వాడు కనపడ్డు. కానీ వాడిని కనపడిన వాడిని గుర్తించటమే. సైంటిస్ట్ ఎలా అయితే వాడు మైక్రోస్కోప్ ద్వారానో ఊహ ద్వారా కనిపెట్టేశాడు. యాపిల్ కింద ఎందుకు పడింది అన్నాడు వాడు, చెట్టు నుంచి యాపిల్ కింద ఎందుకు పడాలి, ఇదంతా ఊహతో రీచ్ అయిపోయాడు. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని తీర్మానం చేసుకున్నాడు. అట్లాగే మీరు దేనికి పనికొస్తారు? అద్దం ముందు నిలబడాలి. మీలో ఏమంటారు, ఆ డిస్కషను ఎప్పుడు ఒక బాల్ మిస్ అయితే దాంతోనే మమేకమైన ఒక క్రికెటరు, ఆ విద్యతోనే మమేకమైన ఒక క్రికెటరు బాల్ మిస్ అయితే బ్యాట్ కిందేసి కొట్టి తొడలు బాధేసుకుని వాడు ఎలా శిక్షించేసుకుంటాడో, నేను దీనికోసమే పుట్టాను, అది నన్ను మిస్ అవ్వడం ఏంటి, అలా ఉంటాడు. అవును. అట్లా మీరు 100 టాలెంట్. నేను యాక్టింగ్ చేస్తే బాగుంటుంది సినిమా ఇండస్ట్రీలోకి. నేను జర్నలిస్ట్గా వచ్చినప్పుడు యాక్టర్ అని రెచ్చగొట్టేవాళ్ళు. అప్పుడు అటు పోతే ఏమయ్యేది? మ్యూజిక్ డైరెక్టర్ అటు పోతే పూర్తిగా. నేను అవన్నీ చేశాను, అవన్నీ కూడా చేశాను. అయితే నాతో పాటు నేను ఎప్పుడు చెప్తుంటాను, 8th దాటాను, 9th వచ్చాను, 10th వచ్చాను, ఇంటర్మీడియట్కి వచ్చానంటే 10th అయిపోయింది, డిగ్రీలోకి వచ్చానంటే ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇవన్నీ నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాయి. కానీ పాట నా నుంచి ఎప్పుడు దూరం చేయలేదు. నేను ఈనాడులో జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కూడా నేను రవీంద్ర భారతిలో పాట పాడాలంటే సైకిల్ స్టాండ్ దగ్గర నిలబడి చిన్న టేప్ రికార్డర్లో ఆ పాట విని నేర్చుకుని ఈ పైకి వెళ్ళి ఆర్టికల్ రాసి రవీంద్ర భారతికి వెళ్ళి ఆ పాట ఈ దారిలో నేర్చుకోవటమే నాకు ఇంత వేరు. అట్లా మమేకమేను. అలా చేస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా నాలాంటి వాడు అవుతాడు. నేను పాటను వదిలిపెట్టలేదు. ఆ పాట ఎక్కడి దాకా తీసుకెళ్ళిందంటే ఈ ప్రపంచంలో నేను వెళ్ళిపోయినా శాశ్వతంగా ఉండిపోయే భగవద్గీత నేను పాడడానికి పరమాత్మను ఎంచుకున్నాడు. ఎందుకంటే నేను పాట వదిలిపెట్టలేదు. పాట అంటేనే ఇది గాంధర్వ విద్య. స్వప్న గారు, అయ్యో అవును, గాంధర్వ విద్య. నేను మిమ్మల్ని చూసినప్పుడల్లా ఇది ఎవరు కట్ చేయకండి, ఈవిని తిట్టాలి ఇప్పుడు. మీరు జర్నలిజంలో, నేను జర్నలిజం జాబ్ వదిలేశాను, నా సీట్లో కూడా వచ్చి కూర్చున్నాడు. పాట వదిలేశారు, ఆ వెంటనే టక్కన రీప్లేస్మెంట్ కుదరదు. అక్కడ ఘంటసాల గారు పోయారు. ఆయన స్థానాన్ని భర్తీ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఆయన స్థాయిని భర్తీ చేసిన వాళ్ళు లేరు.
అది కనుక మనకు తెలుసుంటే మీరు రెండో పని పెట్టుకున్నారు అంటే మొదటి పని మీరు 100% చేయడంలో మీరు ఎక్కడో విఫలరవుతున్నారని అర్థం. 80% మాత్రమే కేటాయించగలుగుతున్నారు, మిగతా 10% డివేట్ అవుతున్నారని అర్థం. ఆ 10% కూడా దీనికోసమే పెడితే యుల్ బి అసలు ఏమంటారు, చాలా బలమైన చెట్టులాగా ఎదగలరు, బలమైన కల్పవృక్షంలాగా ఎదగలరు. ఇది తెలుసుకోవాలి. ఇది ఎప్పుడు తెలుసుకోవాలి? ఎర్లీ స్టేజ్లోనే తెలుసుకోవాలి. నేను దీనికోసమే పుట్టాను. భగవద్గీతలో చెప్పే కర్మ ఇదే. మనం వెళ్ళిపోయే టైంకి, ఈ జీవుడు పడిపోయే సమయానికి మన చుట్టూ మూగిన వాళ్ళు వీడు దీనికోసమే పుట్టాడురా అని అనుకోకపోతే, ఆ దీనికోసమే పుట్టాడన్నది వాడు ప్రతిరోజు మందు కొట్టి పడిపోయేవాడు వీడు దీనికోసమే పుట్టాడు అనుకోవటం అది కాదు. అది దేనికోసం అంటే వాడు నువ్వు కొన్ని కోట్ల మంది ప్రభావితం, ఒక సబ్జెక్టుతో కొన్ని కోట్ల మంది ప్రభావితం చేస్తూ 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 ఒక లాంగ్ జర్నీ గడుపుతున్నప్పుడు వాడు సడన్గా వెళ్ళిపోతే, ఈ లోకంబున వృద్ధి కాదగిన ఏ విద్యలల్లాడునో అన్నాడు చూడండి ఒక మహానుభావుడు. అట్లా మన గురించి ప్రపంచం అలా అనుకోవాలి. వీళ్ళు దీనికోసమే పుట్టాడు. అన్నమయ్య పాటల కోసమే పుట్టాడు. వేటూరి పాటలు, వీళ్ళు డివేట్ అవ్వలేదు. మహర్షులు వాళ్ళు తపస్సులు. అది అంటున్నా. అది మీరు కొంత పర్సంటేజ్ కనుక డివేట్ అయితే అసలు దాంట్లోంచి అసలుది మీరు బలహీనపడుతుందని అర్థం. దానికి మళ్ళీ బాలసుబ్రహ్మణ్యం గారిని మీకు ఉదాహరణ చెప్తాను. ఆయన చాలా సందర్భాల్లో ఈ క్లాసికల్ సంగీతం పాడుతున్న వాళ్ళ పాటలు నేను వింటున్నప్పుడు నా జీవితంలో నేను ఇదొకటి మిస్ అయ్యాను అనిపిస్తుంటుంది. నేను వెళ్ళిపోయే లోపల ఒక క్లాసికల్ కచేరీ డెఫినెట్గా చేస్తాను అన్నాను. ఎందుకు చేయలేదు? మాట ఎందుకు తప్పావు? ఆయన వెళ్ళిపోయినప్పుడు నేను చాలా క్వశ్చన్స్ అడిగాను. నేను కన్నీళ్ళు పెట్టుకుని, మామూలు గాయకుడు కాదండి, దానికోసమే పుట్టినవాడు, పాట కోసమే పుట్టినవాడు, పాడుతూ ప్రయాణం చేసినవాడు, పాడుతూనే వెళ్ళిపోయినవాడు. అలాంటివి ఎందుకు కుదరలేదు అంటే నీకున్న ఇతర వ్యాపకాల వల్ల. దాన్ని నేను ఒప్పుకోను. ఆయన నా కొడుకు అయితే అది ఒప్పుకోను. నువ్వు డివేట్ అవుతున్నావు, దీనికోసం టైం కేటాయించు, ఒక కచేరీ చెయ్యి. ఏ మామూలు గాత్రం అది? దేర్ ఇస్ నో రీప్లేస్మెంట్ ఫర్ యూ. నిన్ను ఇంకొకటి రీప్లేస్ చేయలేడు. అలాంటప్పుడు జీవితాన్ని అంత ఈజీగా ఎలా తీసుకుంటావు? అసలు అల్టిమేట్గా నీకు అదేంటో అత్యున్నత గౌరవం తెప్పించి పెట్టేదే క్లాసికల్ కదా. మంగళంపల్లి వారు, బాలసుబ్రహ్మణ్యం గారు ఇద్దరు ఎదురుపడితే ఎవరి కాళ్ళకి నమస్కారం చేస్తారు? లౌకిక ప్రయాణంలో సార్ మీరు చెప్తున్నది అర్థమవుతోంది. అది అత్యుత్తమమైనది, అత్యున్నతమైనది. మన జన్మ దేనికోసమో తెలుసుకోవడం ఒక అదృష్టం. అదే ఆ భాగ్యంలో నడవాలి. కానీ లౌకిక గౌరవానికి మించి, మీరే ఇందాక మాట్లాడుతూ కెమెరా అవతల అన్నారు మీరు, మనం వెళ్ళిపోయాక మనం బాడీ అయిపోతాం. లౌకిక గౌరవం మనం బ్రతికున్నంత వరకే. కాబట్టి అన్నిటికంటే మించిన లౌకిక గౌరవం ఏమిటి మనిషి ప్రయాణంలో, ధర్మ ప్రయాణంలో? వృత్త, ప్రవృత్త, మనిషి ప్రకృత. భగవద్గీత చెప్పేది అదే. మీరు ఇవన్నీ కూడా శ్లోకాలకే. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఆకర్షణీయముగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది. ఇక్కడ ధర్మం అంటే మతం కాదు. స్వధర్మం ఏమిటి, పరధర్మం ఏమిటి, మన ధర్మం ఏమిటి తెలుసుకోవడం. అంటే అసలు ముందు ధర్మం ఏమిటి, ధర్మం అంటే ఏమిటి? దీనికి సనాతనం అని యాడ్ చేసాం. అంటే బహుపురాతనమైంది, శాశ్వతమైంది. సనాతనం అంటే శాశ్వతమైంది. దాన్ని ఎవడో నశింపజేయలేడు. ఒకసారి కనిపిస్తుంది, ఒకసారి కనిపించదు, ఒకసారి వీక్గా ఉంటుంది, ఒకసారి స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ మొత్తం మీద అది చావదు. ధర్మం అంటే సర్వజనామోదయోగ్యకరమైన కర్మ. సర్వజనామోదయోగ్యమైన కర్మ అంటే మీరు చేసే పని ఇది ఎందుకు ఇది అని ఎవరికి అనిపించకూడదు. ఇంట్రెస్ట్ ఉండటం లేకపోవడం తర్వాత సంగతి. ఒకటి ఫ్లైట్ టెక్నాలజీ వచ్చి ఒకటికి వాడు దాని మీద, ఆ టెక్నాలజీ మీద ఉవ్విళ్ళూరుతూ ఉంటాడు వాడు. అది నాకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, కానీ ఎందుకురా నీకు ఈ వెధవ పనులు అని మనం అన్నాం. సో ఎవడు ఏ పని చేయడానికి ఉత్సాహపడతాడో ఆ పనితో మమేకమై అది లోక శ్రేయస్సు కోసం ఉపయోగపడితే దాని పేరు ధర్మం కదా. అర్థమవుతుందా? అది లోక శ్రేయస్సు కోసం, కేవలం నీ ధనార్జన కోసం కాదు. ఇప్పుడు ఇందాక అనుకుంటే ధనార్జన కోసం అనుకుంటే దాంతోపాటు పిచ్చివన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. కాదు నీ మనసు అంగీకరించకూడదు. నేను పాడుతుంటే అంటే చాలా చిన్నప్పుడు సినిమాలో ఏదో బీట్ ఓరియంటెడ్ పాటలు నేను పాడుతుంటే వెనక కట్టెన్ చాటున మా నాన్నగారు వింటున్నారని తెలియక నేను ఏదో పాడేసుకుంటున్నాను. డింగ్ టిక్ అని కొట్టుకుంటూ పాడుతున్నాను.
అంటే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి డిప్ప మీద ఒకటేసి ఏంట్రా అది పిచ్చ పాటలు నువ్వును అన్నాడు ఆయన. పిచ్చ పాట మంచి పాట అంటే ఏంటి నాన్న అని అడిగాడు. ఆయన అప్పుడు చెప్పాడు, అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే, ఏది తనంత తానై నీదరికి రాదు, శోధించి సాధించాలి అది ధీరగుణం. కలకానిది విలువైనది. అసలు ఆ మార్గంలో వెళ్ళటానికి నాన్నగారు ప్రధానమైన కారణం. మీకు చిన్నప్పుడే ఏది మంచి ఏది చేయకూడదు డిస్కస్ చేయాలి. డిస్కస్ చేస్తే వాడికి అవును ఈ మార్గంలోనే వెళితే బెటరు, అమ్మ చెప్పింది కరెక్ట్, యూఆర్ చెప్పింది యూఆర్ రైట్ నాన్న. ఈ డిస్కషన్స్ జరగట్లేదు ఇప్పుడు. మీరు అన్నారు అలౌకికమైన స్థాయి ప్రెస్టేజ్, అది మీరు ఊహిస్తే రాదు. అది మీరు ఊహిస్తే మీరు ప్లాన్ చేసుకుంటే రాదు. లౌకికంగా ఉండే మీ కీర్తి ప్రతిష్టలు ఉన్నాయే, మీరు చేసే పని బట్టి వస్తుంది, మీరు చేసే కర్మని బట్టి వస్తుంది. భగవద్గీత మొదలయ్యేటప్పుడు నేను ఎప్పుడో మీతోనే అని అంటున్నాను, 4 రోజులు కనిపించకపోతే వాళ్ళ మార్కెట్లో 4 రోజులు కనిపించకపోతే 4 ఛానల్స్లో కనిపించకపోతే 5వ రోజు మనం మాయమైపోతాం, ప్రపంచం మన ఎవరు గుర్తుపెట్టుకోరు అని అనుకునే ఈ రోజుల్లో స్వప్న గారు నేను 9 సంవత్సరాలు ప్రపంచానికి కనిపించలేదు, భగవద్గీత అనే తపస్సులో ఉన్నా, నేనేం చచ్చిపోలేదు. నేను కీర్తి కండుతో నేనేమీ బతికేయలేదు. కీర్తిని చిచ్చు అంచుపైన నడిచొచ్చేదే నిక్కమైన కీర్తి అన్నారు చూడండి. మనం వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచం మన గురించి ఏం మాట్లాడుకుంటుందో అది కీర్తి. బతికున్నప్పుడు భజన చేస్తారు మన వెనకాల, అది కీర్తి కాదు. అది సినిమా పాటకి ఎక్స్పైరీ